విష్ణుపురి అనే గ్రామంలో రామశర్మ, సోమశర్మ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామశర్మది వినయ స్వభావం, సోమశర్మది తనకే అంతా తెలుసన్న స్వభావం. పైగా ప్రశ్నలతో వాదించే వితండవాది. వీరిద్దరూ ఒకసారి వ్యాపార నిమిత్తం అనేక ప్రదేశాలు తిరిగారు. లాభాలు గడించి తమ సొంత గుర్రాలపై స్వారీ చేస్తూ తిరుగు ప్రయాణమయ్యారు. రాజమార్గంలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత విరగగాసినటువంటి ఒక మామిడి చెట్టు వాళ్ళకి కనిపించింది. రామశర్మ వెంటనే కొన్ని మనం తిని కొన్ని మూట కట్టుకుందాం అన్నాడు. సోమశర్మ వెకిలిగా మాట్లాడుతూ, ఈ లోకమంతా ఆహారంతో నిండి ఉండగా మరలా ఆహారం గురించి నీకెందుకు చింత అన్నాడు. లేదు లేదు, మనం ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది. ఆహారం లేకపోతే ఇబ్బంది పడాలి. కనుక చీమలను ఆదర్శంగా తీసుకొని ఆహారాన్ని మూటగట్టుకుందాం అన్నాడు. మరలా తిరుగు ప్రయాణం అయ్యారు. కొంత దూరం వచ్చేసరికి స్వచ్ఛమైన నీరు కలిగినటువంటి ఒక సరస్సు కనిపించింది. వెంటనే రామశర్మ కొన్ని నీరు తాగి మన దగ్గర ఉన్నటువంటి సీసాల్లో కొన్ని నీటిని నింపుకుందాం అన్నాడు. సోమశర్మ మరలా ఎగతాళిగా మాట్లాడుతూ, ఈ భూలోకమంతా 70% నీళ్లతో నిండి ఉండగా నీళ్ల గురించి ఆలోచన నీకెందుకు అన్నాడు. లేదు, మనం ముందు ముందు ఎడారి ప్రాంతం గుండా ప్రయాణించవలసి ఉంది. అక్కడ నీరు దొరకదు. ఒంట నీటిని దాచుకున్నట్లుగా మనము కూడా నీటిని దాచుకోవాలి అంటూ ప్రయాణం కొనసాగించాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ చివరకు విష్ణుపురి చేరుకున్నారు. మధ్యాహ్న కాల సమయానికి విష్ణుపురి చేరుకున్నారు. ఆ గడించిన లాభాలను లెక్కలు చూసుకోవటం కోసం రామశర్మ సోమశర్మను ఇంటిలోకి ఆహ్వానించాడు. రామశర్మ సోమశర్మ ఇద్దరు లెక్కలు చూసుకున్న తర్వాత రామశర్మ ఆ నాణేలను అతనికి సోమశర్మకిస్తూ కావాలనే కొన్ని నాణేలను కింద పడేలా చేశాడు. సోమశర్మ వెంటనే ఆ నాణేలను వెతుక్కోవటం ప్రారంభించాడు. అవి నాణేలు కావటంతో కొన్ని గదిలో బల్లల క్రిందకి ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపడ్డాయి. సోమశర్మ వాటిని వెతుక్కుంటూ రూమ్లో చీకటిగా ఉండటంతో రామశర్మను పిలిచి దీపం వెలిగించు అన్నాడు. లోకమంతా వెలుగుమయంగా ఉండగా దీపంతో పని ఏంటి నీకు అన్నాడు రామశర్మ. ఆ మాట అతనికి చురుక్కుమనిపించింది. అయినప్పటికీ లేదు, దీపం వెలిగించు అని అడగటంతో రామశర్మ దీపం వెలిగించాడు. సోమశర్మ ఈ నాణేలను వెతుక్కుంటూ ఉండటంతో గదిలో గాలి సరిగ్గా ఊపిరాడక గాలి లేకపోయేసరికి ఒక కుర్చీలో కూర్చుంటూ సోమశర్మను పిలిచి, గుర్రం మీద వచ్చేటప్పుడు బయటి ప్రాంతం కావటంతో చల్లని గాలి తోలింది. గదిలో గాలాడటం లేదు, ఒక విసనకర్రను ఇప్పించు అన్నాడు. ప్రపంచమంతా గాలితో నిండి ఉందన్న విషయం నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. నీకు విసనకర్రతో పని ఏముంది అన్నాడు రామశర్మ. ఈ ప్రశ్న సూటిగా సోమశర్మ గుండెలకు తాగింది. తాను ఇప్పటి వరకు ఇలాంటి ప్రశ్నలతోనే రామశర్మను విసిగించానని అర్థమైంది. నాది తెలివి కాదు, తెలుసన్న అహంకారం, నన్ను క్షమించు అన్నాడు. అప్పటి నుంచి తన ప్రవర్తనను సరిదిద్దుకున్నాడు. ఈ కథలో సోమశర్మ లాగానే నాకే అంతా తెలుసు అన్న అహంకారం ఎంతో మందిలో ఉంటుంది. కానీ ఈ లోకంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడూ విద్యార్థిగా ఉండటమే మంచిది.